ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉండే రాజ్మాతో టేస్టీగా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, రోటీ, చపాతీ ఇలా ఎందులోకి తీసుకున్నా దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు రాజ్మా తీసుకోండి. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయండి. నేను ఇక్కడ చిన్న బీన్స్ తీసుకున్నాను. బీన్స్ వేసిన తర్వాత దాంట్లో నిండుగా నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి. ఇలా నానిపోయిన తరువాత 2 సార్లు వాష్ చేసుకుని వీటిని ఒక కుక్కర్లో వేసి 2 లేదా 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసిన తరువాత కుక్కర్ మూత పెట్టేసి కనీసం 6 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. రాజ్మా బాగా ఉడికిపోవాలండి. 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్మాని నొక్కితే మెత్తగా ఉడికిపోవాలి. అంత బాగా ఉడికితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉడకబెట్టిన రాజ్మాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత 2 చిన్న సైజు ఉండే ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో కొంచెం కోర్స్గా బ్లైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లి ముద్ద బాగా వేగిన తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. మనం రాజ్మా ఉడికించేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకొని ప్యూరీలా తయారు చేసుకుని యాడ్ చేస్తున్నానండి. ప్యూరీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రాజ్మా కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.